ఎవరినా అమ్మా ఎనకరామమ్మ నువ్వు తిని మనం కాపీ కూడా తీసుకుంటాం ఆయన శివ పోలీసు వాడు కాదమ్మా స్పీడ్కి వెళ్తా సత్యభామాయుధం ధ్యాయ సర్వ కార్యార్థం సిద్ధే కుంభమాంతవర్ణాయ కుందేత్తు ధవళాయ విష్ణువాయ నమస్తే దక్షిణాచాయ ఇంటి వరకు ఇంటి వరకు కదా అడిగదు అడిగదు బాగా గడుపుతున్నానా సూపర్ చేరి చేరి డబల్ 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 ఓకేనా ఓకేనా నో ప్రాబ్లం ఓకేనా నాన్నగారి నుంచి కూడా ఆయనే ప్రారంభించింది మహిళలకి సముచిత గౌరవం, అలాగే వాళ్ళకి సముచితమైన ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళని బలపరచాలని ఆయన ఒక తాపత్రయం. ఎందుకంటే ఆయన ఇప్పుడు అంటుండేవారు తెలుగుదేశం అంటే అది ఆయన మరి నిరుపేదల ఆఖరి తెలిసిన నాన్న ఆయనే, అలాగే జనత భవిష్యత్తు చూపిన నాన్న ఆయనే, అలాగే ఆయనకి అండగా నిలిచిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఎన్టీఆర్. అప్పుడు ఆయన మహిళలకి మరి ఆయనకి ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం తిరుపతిలో పద్మావతి ప్రారంభించడం, అలాగే మహిళలకి ఆస్తిలో తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, అలాగే మహిళలకి ఎలక్షన్స్లో 33% రిజర్వేషన్ కల్పించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో విప్లవాత్మకమైన మహిళల అభ్యున్నతి కోసం మహిళల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పథకాలు ప్రారంభించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత డ్వాక్రా మహిళల గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళని కూడా అందరినీ సంఘటితపరిచి బలోపేతం చేయాలని ఆయన గ్రూపులు స్థాపించడం, మహిళా సాధికారత, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని, అలాగే ఎన్నో కార్యక్రమాలు తల్లి దీవెనని, ఏదైతే ప్రతి ఇంటికి ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు, అలాగే ఈ సంవత్సరానికి 3 ఉచితమైన గ్యాస్ సిలిండర్లు, అలాగే ఈరోజు ఈ యొక్క స్త్రీ శక్తి ఈ యొక్క ఆర్టీసీ బస్సు మహిళల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం వాళ్ళ నియోజకవర్గం వరకు వాళ్ళకి ఈ సౌలభ్యం కల్పించడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి వీటన్నింటినీ కూడా ఆయనకున్న మేధస్సు, ఆయనకున్న ముందు చూపు, అలాగే ఆయనకున్న ఈ యొక్క ఆర్థిక ప్రణాళిక, అలాగే వర్ణనలను సృష్టించగలిగే ఏకైక ప్రపంచానికి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. అలా ఈరోజు ఇవాళ ఇది స్టార్ట్ చేయడం చాలా బాగుంది, సంతోషంగా ఉంది.